వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పండగలు వరుసగా వస్తాయి. మన సనాతన ధర్మంలో వరుసగా 3 రోజులు పండగలుగా చేసుకునేటువంటిది ఇదే. అందుకనే దీన్ని పెద్ద పండగ అన్నారు. సరే, ఇందులో భోగి అంటే ఏమిటి, అలాగే భోగి రోజున ఏమి చేయాలి, మనకి అష్టైశ్వర్యాలు కలిగి, ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలోనే కదా, ఇంగ్లీషు సంవత్సరంలో ప్రారంభంలోనే ఈ సంక్రమణం అనేటువంటిది వస్తుంది, భోగి అనేటువంటి పండగ వస్తుంది. మరి ఈ భోగి రోజున ఏమి చేస్తే మనకి భోగ భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా చాలా విపులంగా ఈ కొన్ని విషయాలను చెప్పడం జరుగుతున్నది. ఇది అందరూ వినండి. ఎందుకంటే మనందరం భోగి రోజున ఏం చేస్తాము, చక్కగా ఉదయాన్నే సూర్యోదయం కాక మునిపే కుర్రాళ్ళందరూ కూడా చక్కగా దుంగలు, అంటే ఏదైనా ఒక మోదులు కానీ, చెట్లు నరికేసిన తర్వాత పడి ఉన్నటువంటి దుంగలు కానీ, వీటన్నిటినీ పేర్చి చక్కగా భోగి మంట వేస్తారు. వేయగానే ఆ ఊరిలో ఉండేటువంటి అమ్మలక్కలు కానీ, లేకపోతే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి, చిన్నపిల్లలందరూ వచ్చి భోగి దండ అంటారు. అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలను తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. అలాగే ఈ భోగి మంట ఇలా మండుతూ ఉండగా చిన్న చిన్న బిందెలతోటి నీళ్లు పెట్టుకుని చక్కగా వేడివేడి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా అన్ని ఊర్లలో కనిపించేటువంటి ఒక దృశ్యం. అయితే దీని వెనక ఉండేటువంటి ఆంతర్యాన్ని చెప్తాను, వినండి. నాకు మొన్న ఒక ఆవిడకి సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటాయి. ఆవిడికి మనవడు పుట్టాడు. పుడితే ఆవిడ ఏం చెప్పింది, ఏంటండి మీరు ప్రత్యేకించి మీ ఇంట్లో మరి ఎలక్ట్రికల్ స్టవ్లు ఉన్నాయి, గీజర్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా, లేదా గ్యాస్ సిలిండర్ ఉంది కదా, మీరు ఎందుకంటే కట్టెల పొయ్యి మీదే మీరు ఈ వేడి నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా అంటే ఏదైనా ఆదా చేద్దామనా అని అన్నాను సరదాగా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా ఈ చెట్లు పడిపోతాయి కదా, లేకపోతేనేమో అరిటాకులు పడిపోతూ ఉంటాయి, ఆ అరిటాకులు తీసుకొచ్చి మంట పెట్టుకుంటూ ఉంటున్నారు, స్నానం చేస్తున్నారు ఆ నీళ్లతోటి, లేదా ఈ పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు. అడిగితే ఆవిడ ఒక మాట చెప్పారు. ఏమన్నారు, ఈ నీళ్లు, ఈ అరిటాకులు లేకపోతే మిగతా కట్టె పుల్లలు ఇవి పొయ్యిలో పెట్టిన తర్వాత దాని నుండి వచ్చిన వేడిలోంచి మరిగినటువంటి నీళ్లకు ఉండేటువంటి శక్తి ఈ గీజర్లలోనూ లేకపోతే గ్యాస్ పొయ్యిల్లోనూ లేదయ్యా. చిన్న చిన్న పిల్లలకి కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి నీళ్లు పోస్తే వాళ్ళకి చాలా రకాలైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి, ఈ విషయం వాళ్ళకి తెలియదు అని చెప్పింది. అంటే ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి కూడా అంత మార్పు ఉంటుంది అన్న విషయం కూడా మనకి తెలియదు నిజానికి. ఇక్కడ భోగి అనేటువంటి పండగ ఎలా వచ్చింది అంటే, భగ అనేటువంటి పదం నుండి ఉత్పత్తి అయినది. ఇక్కడ భగుడు అంటే ఎవరు అంటే సూర్యుడు. మనకి ద్వాదశాదిత్యులు ఉన్నారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్య గర్భ, మరీచ్యాదిత్య, సవిత్రువర్క, భాస్కరేభ్యో నమః. ద్వాదశాదిత్యులు ఉంటారు. అందులో భగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు, ఆయనకు ఒక పేరు, సూర్యుడికే మరొక పేరు భగుడు. 12 రాసుల్లోనూ సూర్యుడు సంక్రమణం చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, మేష సంక్రమణం, వృషభం, మిథునం, కర్కాటకం దగ్గర నుండి దక్షిణం వైపు ప్రయాణిస్తాడు సూర్యుడు. ఇక్కడ మన ఋషులు చేసినటువంటిది ఏంటి అంటే, ఏ రాశిలో ఒక సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడికి ఒక పేరు పెట్టారు. మేషంలో సూర్యుడికి ఒక పేరు, వృషభంలో ఒక పేరు, ఇలా మకరంలో ఉండేటువంటి సూర్యుడి యొక్క పేరు ఏంటయ్యా అంటే భగుడు. ఆ భగుడు అంటే మకర సంక్రమణం వల్లే కదా పండగ వస్తున్నది. ఆ భగుడు అనేటువంటి పేరు మీద ఇక్కడ భోగి అనేటువంటి పండగ వచ్చింది. అంటే ఆ సంక్రమణం జరగడం ద్వారా ఆ సూర్యుని యొక్క ఆరాధనే అంతర్లీనంగా ఇందులో నిక్షిప్తమయ్యి ఉన్నది. అందుకనే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి, మాఘమాసం వస్తే మనం ఏం చేస్తాము, ఆవు పిడకలతో చేసినటువంటి దాలి వేసుకుని, ఇత్తడి గిన్నోటి పెట్టుకుని, దాంట్లో ఆవు పాలు పోసుకుని, క్షీరాన్నాన్ని వండుకుని, చక్కగా సప్తాశ్వరధమారూఢం నమస్కారం చేసుకుని, సూర్యుడికి నివేదన చేసి పరవాన్నం తింటాం. ఇక్కడ కూడా అంతర్లీనంగా అదే రకమైనటువంటి పని చేస్తున్నాం. భోగి దండలు అనేటువంటి పేరుతోటి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్నే మనం భోగి మంటల్లో వేస్తున్నాం. అవి అందులో కాలడం ద్వారా తత్ఫలితంగా ఒక రకమైనటువంటి, ఇప్పుడు చూడండి, ఈ వృద్ధార్క హోమధూమశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. ఆ హోమ ధూమము అంటే హోమాల్లో కూడా ఇవే సమిధులు వేస్తారు, ఆవు పిడకలే సమిధులుగా వేస్తారు. ఆ హోమ ధూమం వల్ల ఆయుర్వృద్ధి అవుతుంది. అలాగే ఈ భోగి మంటల్లో ఈ పిడకలు వేయడం ద్వారా దానిలోంచి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉన్నదో మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది ఒకటిను.
ఇందులో ప్రత్యేకంగా సూర్యారాధన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం పిడకలు వేస్తున్నాం. చాలామంది దాని మీద పాలు పొంగిస్తారు, నీళ్లు పెట్టుకుంటారు. ఇలా ఎక్కువగా ఏంటి అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం సూర్యుని ఆరాధన చేయడం. దీనిలో ఇంకో కథ కూడా ఉన్నది. ఏమిటి? దేవతలందరూ కూడా ఒక రాక్షసుని సంహారం చేయడానికి 30 రోజుల పాటు కూడా ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్లను పెట్టి ఈ 30 రోజుల తర్వాత వాటిని భోగి మంటల్లో వేసి లేదా ఆ మంటల్లో ఆ రకమైనటువంటి రాక్షసుని కాల్చడము, లేదా ఈ ధనుర్మాసం అంటేనే శీతాకాలం కదా, ఎక్కువగా ఈ శీతాకాలంలో శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ హేమంత ఋతువులో. అందుకనే హోమధూమశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. అందుకనే ఆవు పిడకలతో చేసినటువంటి భోగి దండలు అన్నాం కదా, వాటిని ఆ మంటల్లో వేయడం ద్వారా దాని నుండి వచ్చినటువంటి పొగ మనలో ఉండేటువంటి శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యల్ని తీసేస్తుంది, రుగ్మతల్ని పోగొడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి క్రిమి సంహారకాలుగా కూడా, ఎయిర్ ఫిల్టర్స్గా కూడా ఈ మంటలు ఉపయోగపడతాయి అన్నది శాస్త్రీయమైనటువంటి విషయాలు. ఈ భోగి అనేటువంటిది ఏంటి? ఇదంతా సంక్రమణమే, రవి సంక్రమణం. మనకి ప్రత్యేకించి పంచపర్వాలు అని ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. పంచపర్వాల్లో సంక్రమణం కూడా ఒకటి. అందుకనే సంక్రమణానికి ముందు, సంక్రమణం తర్వాత కూడా మనం పండగలు చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి భోగి అనేటువంటిది భగుడు అనేటువంటి సూర్యారాధనలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందుకనే ఏం చేయాలయ్యా భోగి రోజు అంటే, ఉదయాన్నే సూర్యోదయం కాకమునిపై నిద్రలేచి చక్కగా స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ రోజు ఉదయమే భోగి మంట వెయ్యాలి. ఆ మంట ఎక్కడ వెయ్యాలి? చక్కగా ఇంటికి దగ్గరగా, మన ఇంటి దగ్గర. చాలామంది ఏం చేస్తారు, పాత సామాగ్రి అంతా తీసుకెళ్ళి మంటల్లో వేసేస్తారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. మనలో ఉండేటువంటి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మంటల్లో వేయడం ద్వారా ఆ చెత్త అంతా కూడా కాలిపోయి మనకి భోగభాగ్యాలన్నీ కూడా వస్తాయి. అలాగే ఆ రోజు ఆవు పిడకలతో చేసినటువంటి దండని ఆ భోగి మంటలకి అక్కడ భోగి మంటల్లో వేసి ఆ మంట చల్లారిన తర్వాత చక్కగా 3 సార్లు ప్రదక్షిణం చేసి, నిజానికి ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, వీలుంటే ఆ మంట మీద పెట్టి నీళ్లు కాచుకోమన్నారు. ఆ నీళ్లు పోసుకోవడం ద్వారా కూడా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో అంతర్లీనంగా చెప్పబడినటువంటి విషయాలు. అప్పుడు ఆ భోగి మంట చల్లారిన తర్వాత ఆ భస్మం ఏదైతే మనం ధారణ చేస్తామో దానివల్ల సమస్తమైనటువంటి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో ఒక విచిత్రమైనటువంటి విషయం చూడండి, చిన్నపిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి. బాలారిష్టము అంటే చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ రాహోర్నవంచ అని శాస్త్రీయంగా ఒక మాట చెప్పారు. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు పలానా గ్రహాలు పలానా స్థానాల్లో ఉంటే అవి అరిష్ట సంకేతము అన్నారు. వాళ్ళకి బాలారిష్టం ఉంటుంది, చిన్నతనంలో అనారోగ్య సమస్యలు. ఇవేవి ఉండకుండా భోగి రోజున ఏం చేస్తారు? ఎర్రటి పళ్ళు. మరి ఎర్ర రంగు ఎవరికి సంకేతము? సూర్యుడికి సంకేతం. అక్కడ కూడా సూర్యారాధనే అంతర్లీనంగా ఉన్నది. ఆ ఎర్రటి పళ్ళని చక్కగా చిన్నపిల్లల పైనుండి వేస్తారు. భోగిపళ్ళు పోస్తున్నాం అంటారు. ఆ భోగిపళ్ళు పోయడం ద్వారా కూడా ఆ పిల్లలకి ఉండేటువంటి బాలారిష్టాలు తొలగిపోతాయి. కాబట్టి చక్కగా భోగి రోజున భోగిమంట వేయడం, పిల్లలకి భోగిపళ్ళు పోయడం, అలాగే ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా పాటించడం ద్వారా ఆ భోగి రోజున ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా పాటించండి. అప్పుడు ఆ సంవత్సరం మొత్తము కూడా ఈ పవర్ అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. స్వస్తి.